రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలం కాటు వేయటంతో మతి స్థిమితం కోల్పోయి ఇల్లు విడిచి పిచ్చివాళ్లలా రోడ్లపై తిరుగుతున్న ఎందరో అభాగ్యులను చేరదీసి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోకి ఆ పరమేశ్వరుడు మరో నిర్భాగ్యురాలని తన చెంతకు చేర్చి రక్షణనిచ్చాడు. ఏ దిక్కు లేకుండా రోడ్లపై అనాథులా తిరుగుతున్న ఈ అనాథ యువతిని చౌటుప్పల్ పోలీసుల ద్వారా తన వద్దకు రప్పించుకొని పునర్జన్మనిచ్చాడు. కుటుంబం అంటూ ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్న ఈ అభాగ్యురాలిని చౌటుప్పల్ పోలీసులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గత కొద్ది రోజులుగా చౌటుప్పల్ పక్కన ఉన్న లక్కారం గ్రామంలో ఈ యువతి ఆశ్రయం లేక ఒంటరిగా తిరుగుతుండగా స్థానిక ప్రజలు 100కి డయల్ చేసి సమాచారం అందించడంతో చౌటుప్పల్ పోలీసులు ఆమెను విచారించారు. పోలీసులు ఆమె మూగదని నిర్ధారించుకొని ఆశ్రయం లేని ఇటువంటి దీనులకు రక్షణ కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. ఇక మధ్యాహ్నం 4:30 ఈ యువతిని రక్షణాలయానికి చేర్చిన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి సూర్య గారు ఆశ్రమ సిబ్బందికి అప్పగించారు. రక్షణాలయానికి తీసుకువచ్చిన వెంటనే తనను వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ చూసి బాడీ వెయిట్, బాడీ టెంపరేచర్ చెక్ చేశారు. వెంటనే ఆ యువతికి శుభ్రంగా భోజనం పెట్టి అభాగ్యురాలి ఆకలి తీర్చారు. రక్షణ న్యాయంతో పాటు సమాజానికి సేవ చేయటంలో పోలీసుల కృషి అపారమైనది. ప్రజల భద్రత కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే మన దేశంలోని పౌరులందరికీ రక్షణను కల్పిస్తూ చౌటుప్పల్ పోలీసులు మానవత్వాన్ని చాటుతున్నారు. నా పేరు బి సూర్య అండి. నేను హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నానండి. నేను ఈ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డయల్ 100 కాల్స్ డ్యూటీ చేస్తున్నాను. ఇటు క్రమంలో మాకేమైందంటే లక్కారం చౌటుప్పల్ పక్కనే ఉంటుంది గ్రామము. ఆ గ్రామం నుంచి డయల్ 100 కాల్ చేసినారు స్థానికులు. ఈ అమ్మాయి ఒంటరిగా తిరుగుతుందని అక్కడికి మేము చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అమ్మాయిని వివరాలు అడిగితే అమ్మాయి మాట్లాడలేకపోతున్నది, మూగమ్మాయి. ఏదైనా రాయడం వస్తుందా లేదా ఇంకేదైనా సమాచారం మాకు ఇవ్వగలుగుతుందా అని ప్రయత్నం చేస్తే ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. అమ్మాయి తరఫున మా పై అధికారులకు మా సిఏ గారికి తెలియపరిచినాము. సిఏ గారికి తెలియపరిస్తే ప్రస్తుతానికి హోంలో ఉంచండి, ఆచూకీ తెలిపే వరకు, ఆచూకీ తెలిసినాక వాళ్ళ బంధుమిత్రులకు అప్పచెప్దామనే ఉద్దేశంతో హోంలో జాయిన్ చేయడానికని తీసుకొచ్చినాం సార్.